ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎంత అని మనిషి శోధించి ప్రయోగాలు చేసి కొత్త పరిష్కారాలు కనిపెట్టిండు. అంటే జవాబు కంటే ముందు ప్రశ్న పుట్టింది. అట్లా పుట్టిన ప్రశ్నను ఎన్నటికో పరిష్కారాలు చూపెట్టింది. కానీ ఇప్పుడు మనిషి ప్రశ్నించుడు మర్చిపోతున్నాడు. ప్రశ్నించితే ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎదురు దాడి చేస్తున్నాడు, లేకుంటే పీక బిస్కే పనులు చేస్తున్నాడు. ఇగో ఇక్కడ చూడుర్రి ఏమైందో. ఉన్నమాట అంటే ఊర్లో ఉండనీయమన్నట్టే చేసిండు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. తనను తన తోటి ఉన్నోళ్లను ప్రశ్నించితే మంచిగుండదన్నట్టు మైకు గుంజుకుండ్రు. నువ్వా మమ్మల్ని ప్రశ్నించేదన్నట్టు చేసిండ్రు. తెలంగాణ రావడానికి పూర్వం 2014లో మైనారిటీ స్కూల్స్ దానికి సంబంధించి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండే. అది ఈ రోజు 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిగిపోయేసరికి దట్ ఈస్ వన్ థింగ్ వాట్ హి డిడ్. ఎన్ని రివ్యూ, ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండా? ఎడ్యుకేషన్ ఎంత చేసిండు అంటే మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు. అయితే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారు కానీ ప్యానల్ బోర్డులో ఎంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు? అమెరికా దేశంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే పేరుతోని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మీటింగ్ పెడితే అక్కడికి పోయిన జలగం అనే ఓ అన్న మైక్ అందుకొని ప్రశ్నించుడు మొదలుపెట్టిండు. అప్పటికే వాళ్ళ మోకాళ్ళు మారినట్టయి చూసుకుంటున్నారు. నవీన్ అన్న దెబ్బకు అంతా బూమరాంగ్ అవుతుంది అనుకున్నారో ఏమో. అక్కడున్నోళ్ళు గుంపుకొచ్చి మైకు గుంజుకునే పని చేసిండ్రు. చెప్పండి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే మేము వెళ్ళిపోతాం. కాంగ్రెస్ పార్టీ చూసిండ్రా ఎట్లా చేతులున్న మైకు లటుక్కున గుంజి ఎంత అవమానం పాలు చేసిండ్రో. ఇక్కడ ఈ సొంటి మీటింగ్ పెడితే తెలంగాణ పబ్లిక్ ఈడ్చి 20 కొడతారు కాబట్టి 7 సంద్రాల అవతల ఉన్న అమెరికా దేశంలో పెట్టుకున్నారు. అయినా అక్కడ తెలంగాణ పబ్లిక్ ఉంటారు కదా. కేసీఆర్ చదువుల ముచ్చట్ను చక్కగా చేసింది తెలుసు కదా. అగో అందుకే ఆకునూరి మురళి కేసీఆర్ ను తిట్టినట్టు మాట్లాడితే నవీన్ జలగం అన్నకు మండింది. దేశాన్ని రాష్ట్రాన్ని 60 ఏండ్లు ఏలింది మీ కాంగ్రెస్ సర్కారే కదా, అప్పుడేం చేసిండని ఇప్పుడు మాట్లాడుతున్నారు అని వేసుకున్నాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదా? నువ్వు తెలంగాణ మేధావులను ప్రశ్నిస్తావా? ఎంత ధైర్యం నీకు అన్నట్టు చేతులున్న మైకును గుంజుకొని అమెరికా దేశంలో కూడా ప్రశ్నకు సమాధి కట్టిండ్రు. చేతుల నుంచి మైకు గుంజుకునుడే అసలైన ప్రజాపాలన అన్నట్టు చేసిండ్రు. కాబట్టి వాళ్ళు మాట్లాడింది వినాలే, చెప్పింది చేయాలే గాని ఏది అడగొద్దు. దాన్నే రేవంత్ రెడ్డి పరిపాలన. కాంగ్రెస్ పార్టీ ఏలుబడి ప్రజాపాలన అంటారు కావచ్చు కదా.